ఇంతకుముందు ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి వీడియోలో ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రకృతి వికృతులు అదే కంటిన్యూషన్ అనేటువంటిది చేసుకుందాం. ఓకే, మరి ఇక్కడ ప్రకృతి వికృతులకు సంబంధించి ఆల్రెడీ భక్తి బత్తి, భాష భాష, భోజనము బోనము ఇది కూడా ఇంతకుముందు ప్రీవియస్ బిట్టే. బృంగారము బంగారం అనేటువంటిది కూడా ప్రీవియస్ బిట్టే. బృంగారము బంగారము. అదేవిధంగా మాన్యము మన్యము, మాన్యము మన్యము ఇది గుర్తుపెట్టుకోవాలి. మేఘము మొగులు, ముఖము మొగము ఇది కూడా ప్రీవియస్ బిట్టు. మౌక్తికము ముత్యము, రాత్రి రేతిరి, రాజు రాయుడు, విద్య అదేవిధంగా విద్యే, శక్తి సత్తువ, శ్రీ సిరి, తర్వాత సముద్రము సంద్రము, సముద్రము సంద్రము, సహాయము సాయము, సింహము సింగము, సింహము సింగము, నిద్ర నిజము నిక్కము, దిశ దశ, దీపము దివ్యే, ధర్మము ధమ్మము, విద్య విద్యే, శక్తి సత్తువ, శ్రీ సిరి, సముద్రము సంద్రము, సహాయము సాయము, సింహము సింగము, సంతోషము సంతసము, స్నానము తానము, అదేవిధంగా స్వామి సామి, నిమిషము నిమిషము, పశువు పశువు, పత్తనము పట్నము, పూర్ణిమ పున్నమ, నిద్ర నిదుర ఇవన్నీ ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి అంశాలు. ఓకే, తర్వాత ప్రకృతి వికృతుల తర్వాత ఉన్నటువంటిది ఏంటో ఒకసారి చూద్దాము. నానా అర్థాలు. నానా అర్థాలు అని అంటే అనేకమైనటువంటి అర్థాలు అని అర్థం. నానా అర్థాలు అని అంటే అనేకమైనటువంటి అర్థాలు. అంటే నానా అని అంటే మీకు అందరికి తెలిసినటువంటిది అనేక అని అర్థం. అంటే అనేకమైనటువంటి అర్థాలు అన్నమాట. ఇప్పుడు అవ్వ అనేటువంటి పదం ఉన్నది. ఈ అవ్వ అనేటువంటి పదానికి తల్లి అనేటువంటి అర్థం ఉన్నది, అమ్మమ్మ అనేటువంటి అర్థం ఉన్నది, నాయనమ్మ అనేటువంటి అర్థం ఉన్నది. ఆశ అనేటువంటి పదానికి కోరిక అనేటువంటి అర్థం, దిక్కు అనేటువంటి అర్థం. అంటే అనేక అర్థాలు అన్నమాట. నానా అంటే అనేక అర్థాలు ఇచ్చేటువంటి పదం అన్నమాట. ఉత్తరము అనేటువంటి పదానికి లేఖ అనే అర్థం, ఒక దిక్కు అనేటువంటి అర్థం. కథ, కథ అనేటువంటి దానికి కథ గౌరీ అనేటువంటి అర్థం. కరం చేయి, తొండము, కప్పము, కిరణము. కపి వానరము, సూర్యుడు, ఏనుగు, విష్ణువు. కర్కోటకము నాగుపాము, మారేడు, విషభేదము. కాలము సమయము, నలుపు, చావు. కాపు కాయలు కాయుట, రైతు, రక్షణ. కారు కాలము, నలుపు. కీడు అపకారము, ఆపద, అశుభం. ధర అనేటువంటి పదానికి భూమి అనేటువంటి అర్థం ఉంది, వెల అనేటువంటి అర్థం ఉన్నది. దహనము, దహనము అని అంటే కాల్చుట, జీడి. దిక్కు అనేటువంటి దానికి దిశ, శరణము, దారి. నిజము అనేటువంటి పదానికి సత్యము, విధము. నిగ్గు అనేటువంటి పదానికి ఉత్కృష్ట, కాంతి, కిరణము, సారము. తర్వాత పాలు అనేటువంటి పదానికి క్షీరము, భాగము. ఇది ఇంతకుముందు ఒకసారి వచ్చింది, ఈ బిట్టు వచ్చింది ఇది ఇంతకుముందు. ప్రాణము ఉసురు, గాలి, బలిమి. మతము అభిప్రాయము, సమ్మతము, శాస్త్రము. రాజు చంద్రుడు, భూపాలుడు. రీతి విధము, మేర, ఇత్తడి. వర్ణము అక్షరము, రంగు, ఆకారము, జాతి. వర్షము సంవత్సరము, వాన, మబ్బు. సాధువు సజ్జనుడు, ముని. సిరి సంపద, లక్ష్మీ దేవత. ఇవన్నీ నానా అర్థాలు అన్నమాట. రైట్. కొలువు ఉద్యోగము, ఆస్థానము, సేవ. గుణము స్వభావము, అల్లే, త్రాడు. గోవు, గోవు అనేటువంటి పదానికి ఆవు, కన్ను, బాణము, సరస్వతి, భూమి. చిత్రం చిత్తరువు, బొట్టు, ఆశ్చర్యము. ప్రాణము ఉసురు, గాలి, బలిమి. మతము అభిప్రాయము, సమ్మతి, శాస్త్రము. రాజు చంద్రుడు, భూపాలుడు. రీతి విధము, మేర, ఇత్తడి. వర్ణము అక్షరము, రంగు, ఆకారము, జాతి. వర్షము సంవత్సరము, వాన, మబ్బు. ఇది కూడా వచ్చింది ఇంతకుముందు. సాధువు సజ్జనుడు, ముని. సిరి సంపద, లక్ష్మీదేవత. సీమ దేశము, వరిమడి, గుర్తు. హంస శ్రేష్టము, ఒక పక్షి. అదేవిధంగా పరమాత్మ, అదేవిధంగా పరమాత్మ. ఓకే, మరి ఇక్కడ ఇంకా కొన్ని విశేషాంశాలని ఇవ్వడము జరిగింది. విశేషాంశాలు అని అంటే
ఇక్కడ నలుడు అనేటువంటి పదానికి అర్థం ఏంది అని అంటే, నలుడు అనేటువంటి ఆయన విశ్వకర్మ అంశతోటి పుట్టినటువంటి ఒక వానరుడు. ఈయన ఏం చేసిండు అని అంటే, లంకకు పోవడానికి సముద్రానికి లంకకు మధ్యలో సేతువు కట్టిండు. ఈ సేతువు కట్టడానికి ఇంజనీర్ ఎవరు అని అంటే నలుడు. సేతువు కట్టడానికి ఇంజనీర్ ఎవరు అని అంటే నలుడు. నెక్స్ట్ గండబేరుండ పక్షి అని అంటే రెండు తలలు కలిగినటువంటి పక్షి. ఇది ఏనుగులను తనకు పోవు శక్తి కలది. ఈ గండబేరుండ పక్షి ఎక్కడ వచ్చింది అని అంటే మనకు బాలనాగమ్మ కథ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ బాలనాగమ్మ కథలో మరి ఇక్కడ బాలనాగమ్మ కొడుకైనటువంటి బాలవడ్డి రాజుకు సహాయం చేసినటువంటి పక్షి ఏది అని అంటే గండబేరుండ పక్షి. తర్వాత జానపద సాహిత్యం అని అంటే మీకు తెలుసు, జానపదులకు సంబంధించినటువంటి సాహిత్యం. జినవల్లభుని శాసనం, వేములవాడ చాళుక్య రాజైన 2వ అరికేసరి ఆస్థాన కవి పంపని యొక్క తమ్ముడే జినవల్లభుడు. ఈయన క్రీస్తు శకము 940లో కూర్క్యాల శాసనం వేయించిండు. ఇది తెలంగాణలో తొలి పద్య శాసనము. కూర్క్యాల శాసనం గురించి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పడము జరిగిందండి. ఓకేనా, రైట్. ఇది నానా అర్థాలకు సంబంధించి